ఇంకోటి సుప్రీం తీర్పు అన్ని పేపర్ల ప్రధాన వార్తలు ఇచ్చిండ్రు. అందులో ఒకటి ఈనాడు పేపర్ చూసుకుంటే సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం అని చెప్పేసి అది ఇచ్చిండ్రు. ఢిల్లీలో నిర్వహించినటువంటి పిఏఎస్ఐ సదస్సులను ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదిక పైన వీళ్ళు పెద్దలు ఉన్నారు. అయితే ఇక స్థానిక సంస్థలు ఎప్పుడు వస్తాయా అక్టోబర్ సెప్టెంబర్ 30 లోపు జరగాలని చెప్పేసి కోర్టు కూడా వీళ్ళకు చెప్పింది. జనాలు కూడా అనుకుంటా ఉన్నారు ఇక 30 తారీఖు సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ వస్తుంది, ఇక మా గ్రామాలు బాగుపడతాయి, మాకు ఏ సమస్యలు లేకుండా ఉంటాయి, దోమల పెడుతుండదు, మాకు రావాల్సింది మాకు సక్రమంగా అందుతాయి, ఏదైనా సమస్య వస్తే కూడా మా సర్పంచ్ గారితో చెప్పుకుంటే మా సమస్యలు తీరుతాయి అని చెప్పేసి ఆలోచన ఉండే. కానీ ఇక జరిగాయట, ఈ ప్రాంతాలు జరిగాయట. ఇక సుప్రీం తీర్పు తర్వాతనే వస్తాయట, ఇప్పుడు రావట, ఇక ఎలక్షన్ రాదట, ఇది వస్తుందా రాదా కూడా అసాధ్యంగా అనిపిస్తూ ఉన్నది. ఇక అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వస్తూ ఉన్నది. 6 పాఠాల మీద అన్ని పార్టీలు వచ్చి మాకు ఎన్నికలు నిర్వహిస్తాను అని చెప్పేసి ఆర్భాటంగా చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రానికి దేశానికి పట్టుకొమ్మలు, ఆ పట్టుకొమ్మలలో ఆ వ్యవస్థ అనేది నాశనం అయిపోతూ ఉన్నది. కానీ ఎలక్షన్ అనేది ఇంతవరకు నిర్వహించకపోవడానికి ఆంతర్యం ఏందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమన్నా ఉంటే ఏం చెప్తా ఉన్నారు, ఇక ఇది కోర్టులో పెండింగ్ ఉన్నది, ఇది గవర్నర్ దగ్గర మా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, ఆ పెండింగ్లు అయిపోయిన తర్వాతనే మేము ఎన్నికలకు పోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. వార్త ఒకసారి చూసుకున్నాం. సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం, బిల్లుపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం, అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం, కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తుకు కేటీఆర్ అడ్డుపడుతున్నాడు, ఆయన కిషన్ రెడ్డి సహకరిస్తున్నాడు, బారాసకు మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్న కేంద్రం, మెట్రో రైలు 2వ దశకు ఎల్ఎండి సహకరించాల్సిందే, 2018 ఎన్నికలలో తెలంగాణలోనూ ఓట్ల చోరీ జరిగింది, మంత్రిగా మైనార్టీకి అవకాశం ఇస్తాం, ఇష్టగోష్ఠిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ వార్త ఇచ్చింది. ఇప్పుడు జరగదు, ఆల్రెడీ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంపించినాం, దీన్ని 52% కూడా పెంచాలని చెప్పేసి ఆర్డినెన్స్ అక్కడ పంపించినాం. ఆ బిల్లు పెండింగ్లో ఉన్నది. ఆ పెండింగ్ అవ్వడానికి ఆల్రెడీ వాళ్ళు 3 నెలల లోపట్నే గవర్నర్లు కూడా వాళ్ళకు నిర్ణయం చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు ఉన్నది. కాబట్టి ఆ తీర్పు వేయడం వరకు మేము వెయిట్ చేస్తాం. ఒకవేళ వీలైతే ఇంకా హైకోర్టును ఇంకా మేము గడువు కూడా కోరుతాం. మరి ఇక్కడ ఊళ్ళల్లో వాళ్ళ బతుకులు ఏం కావాలనే, పరిపాలన అంతా ఎట్లా కావాలి, అస్తవ్యస్తం అవుతుంది. అక్కడ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తలేవు, ఎక్కడ దగ్గర అధ్వానంగా ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఓట్లుగా మార్చుకొని మీరు మాత్రం ఇక అన్నీ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం సిబిఐ దర్యాప్తుకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు, అని కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. ఎవరు నమ్మాలి, ఏం జరుగుతుంది? ప్రజలకు మంచి చేయరే అంటే ఒకరి మీద ఒకటి మీరు అబండాలు వేసుకొని, ఒకరి మీద ఒకడు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుకొని, మీరు పబ్బం గడుపుకొని, మీరు ఆర్భాటంగా మీరు పేపర్లో వార్తలుగా నిలబడి మీ యొక్క కరిష్మను చూపెట్టుకుంటారు తప్పితే ఈ ప్రజలు ఏమైపోతా ఉన్నారు? ఇక్కడ వీళ్ళ సాధక బాధకాలు ఏమైనాయి? డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా? స్ట్రీట్ లైట్ సక్రమంగా పనిచేస్తాయా? వాటర్ సప్లై సరిగా ఉన్నదా? ఆ సమస్య వస్తే ఎవరి దగ్గర పోవాలి? లోకల్లో సమస్య వస్తే ఎవరి దగ్గర పోవాలి? ఈ కార్యదర్శి వ్యవస్థ దగ్గర పోతే వీళ్ళకి పనులు అవుతాయా? గ్రామాలలో నాయకులు ఉండాలి కదా, గ్రామాలలో ప్రథమ పౌరుడు ఉండాలి కదా, లేకుండా వ్యవస్థ ఎట్లా నడుపుతాం? ఒకసారి ఆలోచన చేయొద్దానే. ఇక మా వాళ్ళంతా, ఇక ప్రజలంతా ఇప్పుడు వస్తారు, ఇప్పుడట కేసీఆర్ని అరెస్ట్ చేస్తారట, సిబిఐ ఓపెన్ చెప్తారట, కేసీఆర్కు కవితకు గొడవ జరిగిందట, ఆమెను పార్టీని సస్పెండ్ చేసిరట, ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినట, ఏదో తెస్తాడట, ఇక కిషన్ రెడ్డి అట ఏదో అన్నాడు. ఇది చెప్పు కూడా సరిపోతుంది. కానీ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించేది ఎవరే? పరిష్కరించాలంటే రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా మీరు ఉంటే, మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉంటాం. ఎలక్షన్ ఎంత దూరం ఎందుకు పోతారో ఆలోచన. 2 సంవత్సరాలు దాటుతుంది, 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది, ఇంతవరకు ఎలక్షన్ నిర్వహించకపోవడానికి ఆంతర్యం ఏంటిది? అసలు ఆలోచన చేద్దా? ఈ వార్తను ఒకసారి చూసుకుంటే, రాష్ట్రపతి గవర్నర్లకు తమ ముందుకు వచ్చిన బిల్లును 90 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్రపతి స్పష్టత కోరిన నేపథ్యంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మశాస్త్రం తీర్పిచ్చే వరకు స్థానిక ఎన్నికలలో విషయంలో వేచి చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో అధికార నివాసంలోని విలేకరుల సమావేశంలో ఇష్టకొట్టిగా మాట్లాడిండు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి
2 బిల్లులతో పాటు రాష్ట్రంలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగిస్తూ పంపిన మరో బిల్లు రాష్ట్రపతిలో పెండింగ్లో ఉన్నాయని చెప్పి గుర్తు చేసిండ్రు. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో తాను సుప్రీంకోర్టును ఇంకా మేము కోర్టును కూడా అది కోరుతామని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? ఇది ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. సెప్టెంబర్ 30 తేదీలోపు స్థానిక ఎన్నికలు జరపడం అసాధ్యం, ఇక జరగదు. ఎందుకంటే ఇప్పుడు మరి ఊళ్ళలో పోతే యూరియా కోసం రైతులు కొట్లాడతారు. ఇక కొన్ని దిక్కులలో బ్యాంకు రుణమాఫీ కాలేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక ఇళ్లలో కూడా చాలా మందికి అరువులకు రాలేదని చెప్పేసి అంటా ఉన్నారు. చాలా సమస్యలు అయితే ఉన్నాయి. మరి ఇట్లా భయపడిపోతాను. మరి ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది? ఇక యూరియా రాలేదే అంటే బీజేపీలు రానిస్తలేదే అంటే ఇక్కడ రాష్ట్రంలో యొక్క సమస్యలను తీరుస్తామని కదా నేను ముఖ్యమంత్రిగా పంపించింది. ఇదంతా వదిలిపెట్టి బీజేపీ వాళ్ళు వద్దంటారా? కొట్లాడు కదా, కొట్లాడు సాధించుకున్నాక తెలంగాణను అందరు ఏకదాటిపైకి వచ్చి కదా సాధించుకున్న తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంలో రైతులు ఆగమైతే అంటే పట్టించుకోకుండా, పల్లెలు ఆగమైతే పట్టించుకోకుండా, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటా ఇదోటి కాలయాపన చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అయిపోయింది. ఇక ఒక ఆయనేమో 42% రిజర్వేషన్ ఇచ్చేవరకు ఎలక్షన్ సరిపోద్దు, బీసీ వాళ్ళకి దొరికింది ఒకటి అవకాశం, ఇది ఇచ్చేవరకు నేను కూడా సరిపోను అని. మరి ఇక్కడ ఈ సామాన్యుల పరిస్థితులు ఏంది? మీరంతా పార్టీల నాయకులు అంతా కలిసి మీరంతా శాస్త్రాలు చేసే వాళ్ళే కదా, చట్టాలు తయారు చేసే నాయకులే కదా, మీరంతా కూర్చొని ఇట్లా చేద్దామా, ఇట్లా చేస్తే ఇప్పుడు అర్జెంటుగా జరగాలని అని చెప్పేసి ఆలోచన ఎక్కడ పోయింది? ఏదో ఏళ్ళ మేలెక్కబెడక నాయకులంతా ఆ పార్టీని ఈ పార్టీని పట్టుకొని 90% ఊళ్ళల్లో ఆగమైపోతానరా. మీరు 5-6% మంది రోడ్ల మీదకి వచ్చి వైట్ కాలర్లు వేసుకొని మీరు రాజకీయ నాయకులను తిరిగి మీరు మాట్లాడుకుంటారు. నిజంగా ప్రజలకు ఏం జరుగుతుందని ఆలోచన చేస్తాను రానే మీరు ఎలక్షన్లు చేయకపోతే అక్కడ కుంటుపడిపోతూ ఉన్నది, గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోతూ ఉన్నది, జవాబుదారీతనం లేకుండా పోతా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా జరుగుతుందా? ఇంకో శుక్రవారం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తమకు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని సమయం కేటాయించారని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసిండ్రు. మా సందర్భంగా ఆయన బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపించిండ్రు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి ఒక ఆడపిల్ల కవితపై దాడి చేయడం చూస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపించింది. ఇక వాళ్ళు ఇంటి దగ్గర ఇట్లా ఉంటాయి సార్, అది మనకు పని లేదు. మీరు రాష్ట్రంలో రాష్ట్ర నాయకునిగా ప్రజల సమస్యలు తీర్చడానికి మేమంతా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోతే వాళ్ళ పార్టీల అంతర్గత విషయాలు బొచ్చేటి ఉంటాయి, నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకో మాట కూడా అంటారు, ఏంటిది ఇప్పుడు పార్టీ కండువేసినంత మాత్రం కాంగ్రెస్ పార్టీలు అవుతారా అని. మరి ఏమనాలి సార్ దాన్ని? కండువైతే కాంగ్రెస్ పార్టీలు అన్నారా? మారడానికి మరి ఏ విధంగా అయితే మారినట్టు వస్తుంది, అది కూడా మీరే చెప్పాలి. ఇక ఇది కూడా వచ్చే అవకాశాలని అనిపిస్తుంది. ఏది 10 మంది కూడా వాళ్ళకు కూడా మళ్ళీ ఎలక్షన్ వచ్చే ఆస్కారం ఉన్నదని చెప్పేసి ఊహాగానాలు వస్తాయి. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇప్పుడు అందులో జరిగేటువంటి ఆస్కారం లేదనేది కుండబద్దలు కొట్టినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఈరోజు వార్త.